ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, టీడీపీ ప్రభుత్వం నుంచి కేసు పెట్టబోతున్నారా, టీడీపీ పార్టీ పరంగా కేసు పెట్టబోతున్నారా తెలంగాణ ప్రభుత్వం మీద? క్రాంతి, రెండు రకాలుగా కూడా టీడీపీ మరొక వైపు ప్రభుత్వం రెండు రకాలుగా ఈ డేటా గ్రిడ్ వ్యవహారం కావచ్చు, ఐటీ గ్రిడ్ వ్యవహారం కావచ్చు, డేటా చోరీ వ్యవహారంలో పూర్తి స్థాయిలో రెండు అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు రాజకీయంగా టీడీపీ, మరొక వైపు ప్రభుత్వ పరంగా రెండు డిసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా చోరీకి గురైందన్న విషయం ఇప్పటికే తెలుగుదేశం అధినాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, సీనియర్లందరూ కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తుండడమే కాకుండా కొన్ని ఆరోపణలు కూడా ఆరోపణలకు తగ్గట్టుగానే వాస్తవాలను కూడా ఆధారాలను కూడా బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో డేటా చోరీ అంశానికి సంబంధించి ఒక ఫైల్ని ఒక కేసుని ఫైల్ చేయాలని చెప్పి టీడీపీ నేతలు టీడీపీ నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు ఏపీ సర్కారుకు సంబంధించి ప్రతిష్టను మసకబార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ పోలీసులు అప్రతిష్టకు గురి చేసే విధంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో దీనివల్ల ఈ అంశానికి సంబంధించి ఒక పరువు నష్టం దావా కేసును కూడా వేయాలని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో మొత్తం ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డేటా చోరీ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత ఫామ్ 7లకు సంబంధించి వ్యవహారం, అంటే ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత కీలకమైన చర్చ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఫామ్ 7లకు సంబంధించి దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి వైసీపీ కేంద్రీకృతంగా వైసీపీనే పూర్తి స్థాయిలో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తుందన్న కామెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రావడం, అట్లాగే నిన్న నెల్లూరు సభలోనూ ఇవాళ గవర్నర్ని కలిసిన తర్వాత జగన్ కూడా స్వయంగా తామే ఫామ్ 7లకు సంబంధించిన వ్యవహారాన్ని అప్లై చేశామని చెప్పి ఓట్ల తొలగింపు వ్యవహారానికి సంబంధించి అంటే దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా, ఓట్లను పరిశీలించాల్సిందిగా కోరామని చెప్పి స్వయంగా జగన్ ప్రకటించడం. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ నేత మంత్రి కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతుంది, సార్ చెప్పండి, మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకవైపు డేటా చోరీ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది, దాని మీద మీరు న్యాయపరమైన చట్టపరమైన చర్యలు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ ఫామ్ 7ల వ్యవహారానికి సంబంధించి దుర్వినియోగం, ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? దొంగలు గజ దొంగలంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ఒక పెద్ద కుట్ర బన్నారనేది జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మోడీ డైరెక్షన్లో, కేసీఆర్ మార్గదర్శనంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్లను ఫామ్ 7ల రూపంలో ఫిర్యాదులు చేసి తొలగించేదానికి కుట్ర బన్నాడు. ఆ కుట్రలకు కేంద్రం ఢిల్లీ అయితే నడిపిస్తున్నది కేసీఆర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని ఈరోజు కూనీ చేయడానికి కుట్రలు చేస్తూ ఉంటారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము మా పార్టీకి సంబంధించి అనేక వివరాలు, మా సభ్యుల వివరాలు, అట్లాగే మాకు సంబంధించి మరి అనేక డేటా సంబంధించిన మరి ఈరోజు చోరీకి గురైన సందర్భం మనం చూసాం. ఎందుకంటే మాకు సాంకేతిక పరమైన సేవలు అందించే సంస్థల మీద అక్రమంగా దాడులు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఆ లోకేశ్వర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి సంబంధం అని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ సమాచారానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా జరిగితే తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తారా? మేము అంటే లోకేశ్వర్ రెడ్డి ఒక విజిల్ బ్లోయర్గా ఉన్నారు కాబట్టి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారనేది తెలంగాణ పోలీసులు చేస్తున్న వాదన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన విజిల్ బ్లోయర్ అతను. దేనికి విజిల్ ఊపుతున్నాడు అంటే చౌర్యం జరిగింది, దీన్నంతా మాకు దోచిపెట్టండి అనే దానికి తెలంగాణ పోలీసులకు విజిల్ ఊపుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాప్రభుత్వంగా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తూ ఉంది, లేకపోతే వెళ్ళింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఆ సమాచారాన్ని అంతా కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారాన్ని మేము రక్షిస్తూ ఉండమని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా జరుగుతుంది ఇది? ఒక ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఫిర్యాదు చేసిందా? మీ ఇంట్లో దొంగతనం జరిగిందని మీ శత్రువు వచ్చి మరి మీ ఇంట్లో దొంగతనం జరగకపోయినా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాడంటే మీరు బాధితుల రూపంలో ఉన్న మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మరి భయపెట్టి
వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే మీకు శత్రువు జగన్మోహన్ రెడ్డి శత్రువు టీడీపీ అవుతున్నాయి కానీ ఏపీ ప్రజలు కాదు కదా. ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా చోరీకి గురయ్యి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నేతలకి ఇది చేరవేస్తున్నారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. మేము ఓటర్ల జాబితా లేకపోతే ఓటర్లకు సంబంధించిన సమాచారము ఏది చోరీ కాలేదని ఎన్నికల కమిషన్ చెప్పింది, నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డేటా ఎక్కడా చోరీ కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ పోలీసులకి ఏంటి మరి అంత కుతూహలం అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఒక రాష్ట్రం మీద నువ్వు పెత్తనం చేస్తావా అది హైదరాబాద్లో కూర్చొని? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న రాష్ట్రం అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వానికి సామంతంగా పనిచేసే ఒక వ్యవస్థ అనుకుంటున్నారా? సామంత వ్యవస్థ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? మాదొక రాష్ట్రం, మీదొక రాష్ట్రం. మాకెక్కడ పక్కన కర్ణాటకతో విభేదాలు లేవే, ఈ పక్కన తెలంగాణ రాష్ట్రంతో మాత్రమే ఎందుకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి? అంటే కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్షగట్టి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని అణగదొక్కాలని చూస్తూ ఉంటే ఒక పక్క దానికి సహాయకారిగా మరి కేసీఆర్ నిలిస్తే ఈ గడ్డ మీద రాజకీయాలు చేయాల్సిన వ్యక్తి, ఈ గడ్డ మీద మరి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. మేము తెలుగుదేశం పార్టీకి సహకరించమని మేము చెప్పడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అతను కూడా భాగం, ప్రతిపక్ష పార్టీ నేతగా అతను కూడా ఒక భాగం, అతనికి కూడా ఒక కేబినెట్ హోదా ఉంటుంది. అలాగే డేటా చోరీకి సంబంధించి మరొక వాదన బీజేపీ వైపు నుంచి కావచ్చు, వైసీపీ వైపు నుంచి వస్తుంది. ఈ డేటా చోరీ చేసి దాన్ని బేస్ చేసుకుని ఫామ్ 7లని దుర్వినియోగం చేయడం ద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియకి టీడీపీ కూడా శ్రీకారం చుట్టింది అక్రమాలకు అనేది బీజేపీ అలాగే వైసీపీ చేస్తున్న వాదన. మా మీద అపవాదు వేశారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి నిరూపణ చేయమని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు, మేము ఫామ్ 7లు మేము ఇస్తున్నాము, మేము కంప్లైంట్ చేస్తున్నాము, ఓట్లు తొలగిస్తున్నామని అతనే స్వయంగా నిన్న నెల్లూరులో చెప్పాడు, ఈరోజు హైదరాబాద్లో చెప్పాడు. మరి అతనే స్వయంగా దొంగే తను చేసిన తప్పును ఒప్పుకుంటా ఉంటే ఇంకా అంతకంటే మరి చర్యలు తీసుకోవడానికి వేరే అవకాశమే ఏమవసరమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కమిషను జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కనీసం పోటీకి కూడా అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లో ఇది చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేపించి అందరితోని వివరాలన్నీ కూడా పెట్టాడు. ఈ వివరాల్లో చాలా స్పష్టంగా నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు అట్లాగే ఓటర్ల వివరాలు కేంద్ర కార్యాలయం నుంచి అప్లోడ్ చేస్తామని ఇది కేసీఆర్ టీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన యాప్ ఇది. అంటే ఇంత స్పష్టంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికంగా కేసీఆర్ నాయకత్వంలో అక్కడ ఓట్లను తొలగించి ఓటర్లను మభ్యపెట్టి ఏ విధంగా అక్కడ లబ్ధి పొందారో అదే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కేసీఆర్ చేస్తున్నాడు. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.